చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. మా గురుదేవులకు నమస్కరించి చూడండి ఫ్రెండ్స్, ఈ ఇండ్లు చూడండి. ఈ ఇండ్లు తూర్పు వీధి గల స్థలం అని తూర్పున ఖాళీ స్థలం ఇడుచుకున్నారు. ఇది ఏ ఫేస్ ఉందో ఏం చెప్పడం కష్టం, ఎందుకంటే ఇది వేరే వాళ్ళ స్థలం, ఇది వేరే వాళ్ళ స్థలం, ఇది వేరే వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉందన్నమాట. కానీ ఓన్లీ దక్షిణాగ్నేయంలో మాత్రమే దారి ఉంది దీనికి. ఇది మెయిన్ రోడ్, ఇది ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది. అంటే దక్షిణాగ్నేయ వీధి పోటు పడుతుంది. ఇక్కడి వాళ్ళు ఏం చేసినారు, ఈ వీధి పోటు పడుతుందని వీటికే కంపౌండ్ కట్టించినారు. వీటికే కంపౌండ్ కట్టించి ఇల్లు కట్టించినారు. బాగుంది. ఇక్కడ 3 అడుగుల ఖాళీ స్థలం ఇస్తున్నారు. ఇక్కడ వాయువ్యంలో 4 అడుగుల ఖాళీ స్థలం ఇస్తున్నారు. ఉత్తరంలో ఇడిసి 4 అడుగులు బాల్కనీ గుంజినారు. అంటే దీని కంపౌండ్ మీదకి వచ్చింది. ఇక్కడ ఈశాన్యం పెరిగిందని సంతోషపడినారు, కానీ వాయువ్యం మూతపడిందని ఆలోచన లేకపోయింది. తర్వాత ఇక్కడ ఒక ద్వారం పెట్టినారు. ఇది బాల్కనీ కార్ పార్కింగ్ డిజైన్ కోసమని ఇట్లా ముందుకు పెంచినారు. ఇక్కడ జిగ్జాగ్ చేసినారు. ఇట్లా వచ్చింది. ఇక్కడ డోర్ ఉంది. లోపల రూములు ఉన్నాయి. ఇంకా బాగుంది. క్లాసికల్ 3 అంతస్తులు 4 అంతస్తుల భవనం ఇది. అయితే ఈ ఇంట్లో చేరినాల్చి వీళ్ళకు ప్రతిదీ ఎదురే. ఎందుకంటే ఇక్కడ దక్షిణంలో 3 అడుగుల ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఉత్తరంలో 4 అడుగులు ఉండాలి పద్ధతి. అయితే 4 అడుగులు బాల్కనీ గుంజినారు. గుంజినప్పుడు ఇక్కడ వాయువు మూతపడింది నిండా. అంటే ఇక్కడ బాల్కనీ ఎక్కువ ఉంది. ఇక్కడ సైజు ఇక్కడ 3 అడుగులు వేసినారు. 3 అడుగులు వేసినా దీని మీదకి ఉంది. అంటే వాయువు మూతపడినట్టే కదా. ఇంకొకటి, ఈ గేట్ నుంచి ఇట్లా తూర్పాగ్నేయం పోయి దక్షిణాగ్నేయం పోతారు వీళ్ళు. అంటే ఇది ఆగ్నేయ నడక. ఇదల్లా వాళ్ళదే ఖాళీ స్థలం. వాళ్ళ ఉద్దేశం ఏమి, మేము తూర్పు ఈశాన్యం పోతున్నాం కదా అంటున్నారు. తూర్పు ఈశాన్యం పోయి దక్షిణాగ్నేయం పోతున్నారు. ఇది బజార్ కాదు, తూర్పు ఈశాన్యం పోనికే. ప్రతిదీ ఎదురైంది వాళ్ళు చేసిన పనులలో. నిండా అప్పుల్లో మున్నారు చేస్తే. నేనేం చెప్పిన అంటే, ఈ కంపౌండ్ ఇట్లా జరపండి, ఇట్లా వాళ్ళని అడిగి కొనంటే అది కంపెనీ వాళ్ళది ఇవ్వరు అన్నారు. అయితే మీ బాల్కనీ అయినా కోయాలి కింద మీదకి. 3 అంతస్తులు కోయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ 3 ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఇక్కడ 4 ఉండాలి. ఓపెన్ స్కై నాకు లెక్క, మీరు బాల్కనీ కాదు లెక్క. బాల్కనీ ఇస్తే మూతవనట్టే. ఇట్లా ఓపెన్ స్కై ఉండాలన్నమాట. అంటే వీటి వరకే ఉండాలి మిద్దె అని చెప్పినాను. ఇంకా వాళ్ళు లేదు అది ఇది అని చెప్తే, సరే మీ ఇష్టం, ఇదైతే కొంచెం కష్టం, ఇది డెవలప్ కాదు, ఇబ్బంది పడతారు, మీరు సరే ఆలోచన చేసుకోండి. ఇదైతే వాయువం ఖచ్చితంగా కావాల్సిందే. వాయువం మూతపడింది. అప్పు చేయడం తెలుసు, దిద్దడం తెలియదు సంసారం అన్నట్టు. అప్పు అయింది, రియల్ ఎస్టేట్ రంగం మెత్తబడింది, అది ఇది అని చెప్పినాను. మానసికంగా ప్రశాంతంగా ఉండరు ఇంట్లో. అప్పు చేయడం తెలియదు, దిద్దడం తెలియదు, చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, స్థిరచరాస్తులు అమ్ముకోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండకుండా ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే అన్నీ ఇదే జరుగుతున్నాయి. మాకు పిచ్చి పట్టినట్టుంది ఇంట్లో అని చెప్పినారు. సరే, ఎందుకంటే వీళ్ళు పెద్ద కాంట్రాక్టులు చేసి అన్ని అటువంటి బిల్లులు రియల్ ఎస్టేట్ బండకు కొట్టింది. ఇట్లయితే మీరైతే లాభం లేదన్నా వేరే ఇంటికి పోండి, ఇంకా నాకు తెలిసినంతవరకు చెప్పినాను. చెప్తే ఇంకో 2-3 వాస్తు పండితులను పిలిపిస్తే వాళ్ళ దీనికేం బంగారు లేకుండా అది ఇది అని చెప్పినారు. కానీ వాళ్ళు లోపల కూరుకొనే పోతున్నారు, కానీ వాళ్ళు బయటికి వస్తేనే లేదు. ఇప్పటికి మించిపోయింది రామాయణం. నేను చెప్పినప్పుడు అంటే కొంచెం ఏదైనా లైఫ్లో గడ్డ కొత్తరేమో, కానీ ఇప్పుడు మించిపోయింది రామాయణం. ఒక వాస్తు పండితుడిని తొలకొస్తే యూట్యూబ్లో ఆయన ఇంతప్పుడు అని చెప్తుంటాడు. వాయిని తొలకొస్తే ఇంట్లో బాగుంది అది ఇది అని చెప్పినాడు. పేరు చెప్పడం సభ్యత కాదు, ఒకరిని విమర్శించడం సభ్యత కాదు. ఆయన చెప్పడంతో వీళ్ళు గట్టిగా నమ్ముకొని మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ భారీగా లాస్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బాగా చూడండి ఫ్రెండ్స్, దక్షిణంలో 3 అడుగులు ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఉత్తరంలో 4 అడుగులు ఉండాలి ఖాళీ. అంటే బాల్కనీ కాదు, బాల్కనీ పోను ఓపెన్ స్కై కావాలి నాకు. వీటి నుంచి ఇట్లా పోతే ఇట్లా ఈ నడక, ఇంకోటి ఉన్న నడక బంద్ చేసినారు. ఈ గేటుకు ఈయనే పెట్టినారు డోరు. ఈ వాకిలసక్క ఇది బంద్ చేసినారు. ఇది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లా వచ్చినప్పుడు చక్కగా ఈ గేట్ల నుంచి ఇట్లా వచ్చి ఇలా కారు పెట్టి ఇట్లా వస్తారు. మళ్ళీ దిగిపోయినప్పుడు ఇట్లా పోయి ఈశాన్యంలో అయితే పోతారు, కానీ మళ్ళీ తూర్పాగ్నేయం తిరిగి దక్షిణాగ్నేయం పోతారు. ఇట్లా అంటే 2 ఆగ్నేయాలు పోయినట్టే కదా ఇవి. నాకు తెలిసి నేనేం చెప్పినానంటే, వీటి వరకు రేకులు వేసుకోండి, ఈ కంపౌండ్ తీసేయండి, ఇన్న గేట్ పెట్టుకోండి,
దక్షిణాగ్ని నడకవుతుంది అని చెప్పాను. అంటే కారు రానికి ఇబ్బంది అన్నారు. ఇంక ఏం చేయాలో మీరు అర్థం కాలేదు వాళ్ళకు. ఇంక మీ ఇష్టం అని చెప్పి వచ్చినాను. ఇంకా ఆయన వచ్చి చెప్పడంలో అంతప్పుడు ఇంతప్పుడు అని చెప్పడంలో వీళ్ళు బాగానే ఉంటానులే అనుకుని మొదలు పెడితే మళ్ళీ భారీ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, బాగా ఆలోచన చేయండి. ఇక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ఉండాలా లేదా? అంటే ఒక చిన్న అమాయకుని కూడా తెలిస్తే కూడా పెద్ద పెద్ద వాస్తు పండితులకు తెలియకపోయిందే. మళ్ళీ అంతప్పుడు ఇంతప్పుడు మేము ఆడ చీల్చిన వీళ్ళు చీల్చినా ఉంటారు. ఇప్పుడు చూడు ఇలా పరిస్థితి ఏంది. చున్నికనేమో పెద్ద కుటుంబాలు వీళ్ళు చేసే పొరపాట్లకు పతనం అవుతున్నాయి. సరే, ఒకరిని గురించి విమర్శించినందుకు మనకు తెలిసినది మనం చెప్పినాం. వాళ్ళు మనల్ని నమ్మలే, వద్దు, ఇడిచిపెడదాం వాళ్ళ సంగతి. ఉంటాను ఫ్రెండ్స్, మీ చంద్రశేఖర చౌదరి. ఏదైనా నా పొరపాట్లు ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పండి. ఇది బాగా సర్దుకున్నది అలానే. ఎందుకంటే సర్దుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఇది నాకు తెలియని కూడా ఎన్ని ఉంటాయో ఫ్రెండ్స్. బాగా ఆలోచన చేసుకుని ఏం బాధపడకుండా, నాకు తెలియని ఏమైనా ఉంటే మీరు నేను చెప్పినది ఏమైనా పొరపాటు ఉంటే మీరు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పవచ్చు. ఉంటాను ఫ్రెండ్స్.